గైస్ సిచ్యువేషన్ చాలా సీరియస్ అయ్యింది. ఇప్పుడు మన ఓపెన్ ఏఏ CEO శామ్ ఆల్ట్మెన్ జస్ట్ డిక్లేర్డ్ ఏ కోడ్ రెడ్. ఎందుకో తెలుసా? చైనా నుండి వచ్చిన ఒక ఫ్రీ ఏఐ మోడల్ మన GPT-5ని మ్యాథ్లో బీట్ చేసింది. సో జస్ట్ ఇమాజిన్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఏఐ కంపెనీయే ఇప్పుడు ప్యానిక్లో ఉంది. ఇంకా మనమెంత? నాకైతే ఈ వీక్ వచ్చిన ఏ అప్డేట్స్ విన్నాక రాత్రి నిద్ర పట్టలే, అసలు అంత భయం వేసింది. ఎందుకంటే ఆటోనమస్ ఏజెంట్స్, బ్రౌజర్ కంట్రోలర్స్ అండ్ రన్నింగ్ రోబోట్స్ అండ్ ఇవన్నీ విన్నాక నాకు మైండ్లో ఒకటే క్వశ్చన్ వచ్చింది, అసలు మనం ఎందుకు ఇంకా? అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యూచర్లో అసలు జాబ్స్ ఉంటాయా, లేదా జాబ్ సెక్యూరిటీ అనేది మర్చిపోవాలి ఇక? సో నిజంగా ఇవన్నీ విన్నాక నాకు చాలా అంటే చాలా భయం వేసింది. బట్ ఏ ప్రాబ్లం మనం సొల్యూషన్ లేకుండా వదిలేయం కదా. సో నేను ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అండ్ నా థాట్ ప్రాసెస్ ఏంటి, సో మీరు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటికి రావాలి అండ్ ఈ భయాన్ని ఎలా దాటాలన్నదే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, hello guys, welcome back to Akshay Creates. So firstly I want to say this, AI scares me more. సో ఇది నేను ఎందుకన్నానంటే మన ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మెన్ కోడ్ రెడ్ డిక్లేర్ చేశాడు. ఎందుకంటే మన చైనా నుండి వచ్చిన ఒక ఫ్రీ ఏఐ మోడల్ DeepSeek మనందరికీ తెలిసిందే. సో అందులో వాళ్ళు నెక్స్ట్ వర్జన్ని రిలీజ్ చేశారు, V3. సో అది మ్యాథ్లో అండ్ రీజనింగ్లో మన ఓపెన్ ఏఐ లేటెస్ట్ మోడల్ GPT-5ని బీట్ చేసింది. అండ్ ఓపెన్ ఏఐ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే DeepSeek ఒక ఫ్రీ ఏఐ టూల్. సో వాళ్ళ టూల్ని ఒక ఫ్రీ టూల్ బీట్ చేసిందంటే అది వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే భయపడుతున్నారు అనమాట. సో వాళ్ళందరికీ కోడ్ రెడ్ని డిక్లేర్ చేసి కంప్లీట్ ఫోకస్ అంతా ఏఐ మోడల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద పెట్టారు. సో ఒక ఫ్రీ ఏఐ టూల్ పెయిడ్ సాఫ్ట్వేర్ని బీట్ చేసిందంటే ఇక పెయిడ్ హ్యూమన్ని బీట్ చేయడం పెద్ద లెక్కేం కాదు దానికి. సో ఇది వింటుంటే మనం కూడా రేపు ఫ్రీగా పనిచేయాలేమో అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ బిగ్ అప్డేట్ అయితే మన గూగుల్ నుండి వచ్చింది. గూగుల్ వాళ్ళు అయితే ప్రతి వీక్ ఏదో ఒకటి లాంచ్ చేస్తూనే ఉంటారు అండ్ అప్డేట్ ఇస్తూనే ఉంటారు. సో రీసెంట్లీ మనం నానో బనానా ప్రో చూసాము. సో అది ఎలా యూజ్ చేయాలనేది నేను ఒక చిన్న వీడియో చేశాను. సో అది ఇప్పటివరకు చూడనట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే చెక్ చేయండి. సో ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏం లాంచ్ చేశారంటే గూగుల్ వర్క్ స్పేస్ స్టూడియో. సో ఇప్పటివరకు మనకి ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసు. అంటే ఒక టూల్ నుండి ఒక టూల్కి కనెక్ట్ చేసి వర్క్ అంతా ఆటోమేట్ చేస్తుంది మన ఏఐ ఏజెంట్. సో ఇప్పుడు ఈ గూగుల్ వర్క్ స్పేస్ స్టూడియో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి కోడింగ్ ఎలాగో అవసరం లేదు, ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు క్లయింట్కి ఒక మెయిల్ రాయాలనుకోండి అండ్ మెయిల్ రాసి క్లయింట్ మూడ్ బట్టి రిప్లై ఇవ్వమన్నాం అనుకోండి. లెట్స్ సే క్లయింట్ ఇప్పుడు కోపంగా ఉన్నాడు, సో జస్ట్ అపాలజీ చేయమని, లేదా క్లయింట్ హ్యాపీగా ఉన్నాడంటే డిస్కౌంట్ ఇవ్వమని. సో ఇలా మనం ఏదైనా క్లియర్గా మెన్షన్ చేసి రాసామనుకోండి, సో అదే ఒక ఏఐ ఏజెంట్ క్రియేట్ చేసి దానికి ఉన్న టూల్స్ని అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. జీమెయిల్ కానీ, డ్రైవ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ కనెక్ట్ చేసి అదే కంట్రోల్ చేసి ఆటోమేటిక్గా వర్క్ ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు ఇంకా? దీనివల్ల డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, అడ్మిన్ జాబ్స్, సెక్రటరీ రిలేటెడ్ ఇలాంటి ఏ జాబ్స్ అయినా పోయినట్టే. ఇంకా నెక్స్ట్ బిగ్ అప్డేట్ వచ్చేసి మన అమెజాన్ నుండి. ఇది ఇంకా భయంకరంగా ఉండే, ఎందుకంటే అమెజాన్ వాళ్ళు నోవా యాక్ట్ లాంచ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మన బ్రౌజర్ కంట్రోలర్. ఇప్పటివరకు మనం మన బ్రౌజర్లో ఏఐ మోడల్స్ మనం యూజ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే అది మనకి రిప్లైస్ ఇస్తుండే. అండ్ లెట్స్ సే ఏఐ ఏజెంట్స్ అయితే మనం దానికి ఒక వర్క్ అసైన్ చేస్తే అది వర్క్ కంప్లీట్ చేస్తుంది. బట్ ఈ నోవా యాక్ట్ ఏంటంటే మన బ్రౌజర్ని అది కంట్రోల్లోకి తీసుకొని మనం చేయాల్సిన వర్క్ మొత్తం అది చేసేస్తుంది. లెట్స్ సే ఒక వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసి అక్కడ నుంచి ఏదైనా సేల్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసి నాకు డౌన్లోడ్ చేసి ఇవ్వమన్నాం అనుకోండి, అది మన మౌస్ కంట్రోల్ తీసేసుకొని ఎక్కడికి వెళ్ళి ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తుంది. జస్ట్ మనం వెనక కూర్చొని చూస్తూ ఉండాలి అంతే, మిగతా అంతా అదే చేసేస్తుంది. సింపుల్, బాగుంది. సో దీనివల్ల ఏ జాబ్స్ డేంజర్లు ఉన్నాయి అన్నది నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే దీనికంటూ లిమిట్ ఏది లేదు. సో ఆ లిమిటేషన్స్ తెలిస్తే మనం అట్లీస్ట్ చెప్పగలుగుతాం ఏ జాబ్ డేంజర్లో ఉందని చెప్పి. ఎందుకంటే ఇది ఇప్పుడు బ్రౌజర్ కంట్రోల్ చేస్తుందంటే ఇట్ క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. సో మనం కూడా చెప్పలేము ఏ జాబ్స్ డేంజర్లు ఉన్నాయి దీనివల్ల అని చెప్పి. సో నెక్స్ట్ బిగ్ అప్డేట్ వచ్చేసి మన రన్వే నుండి. అంటే కంటెంట్ క్రియేషన్లో టూల్స్ ఏ విధంగా అప్డేట్ అవుతున్నాయని మనం డైలీ చూస్తూనే ఉన్నాము. రీసెంట్లీ మన గూగుల్ లాంచ్ చేసిన నానో బనానా ప్రోలో చూసాం కదా ఏ విధంగా ఇమేజ్ జనరేట్ చేయగలుగుతుందని చెప్పి. సో అలానే వీడియో జనరేషన్లో మన రన్వే ఈజ్ ద నంబర్ 1 అనమాట. ఎందుకంటే రన్వే వాళ్ళు Gen 4.5 రిలీజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో సినిమాటిక్ అండ్ హైపర్ రియలిస్టిక్ వీడియో జనరేట్ అవుతాయి. రియలిస్టిక్ అంటే
చూడ్డానికి మాత్రమే రియలిస్టిక్ కాదు, ఎందుకంటే అందులో ఉండే ఫిజిక్స్ కానీ, సీన్ టైమింగ్ కానీ, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానీ, ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు సర్ఫేస్ టు సర్ఫేస్ అయ్యే కొలిజన్ కానీ, ఇలాంటివన్నీ ప్రతిదీ డీటెయిల్డ్గా రియలిస్టిక్గా వీడియో జనరేట్ చేయగలుగుతుంది. అందుకే అది ఇప్పటివరకు గ్లోబల్ ఏఐ వీడియో జనరేషన్ లీడర్ బోర్డులో నంబర్ 1గా నిలిచింది. సో దీనివల్ల ఎవరి జాబ్స్ డేంజర్లు ఉన్నాయంటే, యాజ్ ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా నాకే భయం అవుతుంది అనుకోండి. ఎస్, మెయిన్గా అయితే వాళ్ళే అనమాట విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒక సీన్ క్రియేట్ చేయాలంటే దానికి ఎంత టైం కావాలి, ఎంత ఎఫర్ట్ కావాలన్నది మాకు మాత్రమే తెలుసు. సో ఇప్పుడు అది ఒక ప్రాంప్ట్ తోటి ఒక సెకండ్లో క్రియేట్ చేయగలుగుతుంది. ఇమాజిన్ చేస్తేనే భయంకరంగా ఉంది. సో ఇప్పుడు 15 years బ్యాక్ వచ్చిన రోబో మూవీని మనం ఇప్పుడు రియల్ లైఫ్లో చూడబోతున్నాము. అండ్ అది మన టెస్లా ఆప్టిమస్ రోబోట్ ప్రూవ్ చేయబోతుంది. ఇప్పటివరకు మన ఏఐ టూల్స్ ఎంత స్పీడ్లో పరిగెడుతున్నాయి అన్నది చూసాం కదా. సో ఇప్పుడు మన టెస్లా ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ కూడా అంతే స్పీడ్లో పరిగెడుతుంది. ఎందుకంటే ఇప్పుడే మన టెస్లా ఆప్టిమస్ రోబోట్ ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ గోయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్గా రికార్డు సృష్టించింది. అది 8.5 km/h స్పీడ్లో పరిగెడుతుంది. మనందరికీ తెలిసిందే ఎలాన్ మస్క్ రోబోటిక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడని. సో ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గ ఫలితమే ఇది అనుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందంటే ఈ రోబోట్స్వి. అండ్ దాని కాస్టింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $20,000 అంటున్నారు. మరి అది మార్కెట్లో వచ్చినాకనే తెలుస్తుంది మనకి దాని వాల్యూ ఎంత ఉందో. సో ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏఐ చూస్తుంటే అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి, అసలు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటికి వెళ్ళాలి, మనం ఎలా క్యాచప్ అవ్వాలన్నది ఆలోచించడానికి నిజంగా చాలా బ్రెయిన్ పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టూల్ నేర్చుకుందామని ఈరోజు కూర్చుంటే రేపు ఆ ఏ టూల్ ఉంటలేదు, రేపు ఆ టూల్కి వేరే రిప్లేస్మెంట్ వచ్చేస్తుంది, లేదా దాని నెక్స్ట్ వర్జన్ వచ్చేస్తుంది. అరే అంటే ఇంత ఫాస్ట్గానా, అంటే ఈరోజు నేర్చుకున్నదే రేపు ఉంటలేదంటే ఇప్పుడు పాపం స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీటెక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు 4 years 2 years ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క కోర్స్లో. అండ్ ఫ్యూచర్లో అవి ఇంకా రెలవెంట్ ఉంటాయా ఉండవా అన్నది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అది. సో ఇవన్నీ చూస్తుంటే వింటుంటే నాకు మాత్రం ఒకటే క్లారిటీ వచ్చింది, మన వైపు ఒక ఏఐ సునామీ అయితే రాబోతుంది. అండ్ అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అండ్ అది ఆగదు కూడా. సో ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 2 options ఉన్నాయి. ఒకటి సునామీలో కొట్టుకపోవడం, లేదా సర్ఫింగ్ నేర్చుకొని వచ్చే ఏఐ వేవ్స్ మీద సర్ఫింగ్ చేయడం. అంతే, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంతకుమించి ఇంకేం లేవు మనకి. అండ్ అప్పట్లాగా ఒక స్కిల్ కోర్స్ చేసి నేర్చుకొని దాంట్లో లైఫ్ లాంగ్ మాస్టరీ చేస్తూ గ్రో అవుదాం అనుకుంటే అది ఈ టైంలో ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే ఈరోజు ఉన్నది రేపు ఉంటుందో లేదో తెలియదు. అండ్ రేపు ఏది రాబోతున్నది అన్నది ఈరోజు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో నేను ఈ టైంలో ఎలాంటి థాట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నానంటే లెర్న్, అన్లెర్న్, రీలెర్న్, ఇదే మెయిన్ అనమాట. నేను ఇది నా డెస్క్టాప్ వాల్పేపర్లో కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా అడాప్టివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఎందుకంటే ఒకటి నేర్చుకున్నామా అది వాల్యూ ప్రొవైడ్ చేసినంత వరకు వర్క్ చేయాలి, అవసరం లేదంటే అన్లెర్న్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వేరే టూల్కి లేదా వేరే స్కిల్కి షిఫ్ట్ అయిపోవాలి అండ్ అది రీలెర్న్ చేయాలి మనం. సేమ్ మళ్ళీ లెర్న్, అన్లెర్న్, రీలెర్న్, ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో లేదా ఫ్యూచర్లో రాబోయే సిచ్యువేషన్స్కి మనకి అడాప్టివ్ మైండ్ సెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు కనిపించిన 3 solutions ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి ఏఐ క్రియేటర్. సో ఇప్పుడు మనం చూసిన ఏఐ టూల్స్ లాగానే మనం కూడా సొంతంగా మనం టూల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో క్రియేట్ చేయడం పెద్ద పనేం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఏ దానికి కోడ్ అవసరం లేదు, అన్నీ నో కోడే బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం కనిపించినా, ఏదైనా బిజినెస్లో కానీ ఎక్కడైనా కనిపించినా దానికంటూ ఒక సొల్యూషన్ లాగా ఏఐ టూల్ క్రియేట్ చేసి దాన్ని సేల్ చేయడం. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి ఏఐ ఇంప్లిమెంటర్. అంటే ఇక్కడ మనం టూల్స్ క్రియేట్ చేయము, బట్ ఉన్న టూల్స్నే ఇంప్లిమెంట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తాం. అంటే బిజినెస్ ఆటోమేషన్ కానీ లేదా కంటెంట్ ఆటోమేషన్ కానీ ఇలాంటి ఆటోమేషన్స్ ఉన్న టూల్స్ అన్నిటిని కలిపి ఒక సొల్యూషన్ ఇవ్వడం. అండ్ థర్డ్ది వచ్చేసి బిల్డింగ్ హ్యూమన్ స్కిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆటోమేట్ చేయగలుగుతుంది, మనం చేసే ప్రతి పని ఇప్పుడు ఏఐ చేయగలుగుతుంది. బట్ ఏఐ రెప్లికేట్ చేయలేని స్కిల్స్ ఏంటంటే హ్యూమన్ స్కిల్స్. అంటే క్రియేటివిటీ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎథికల్ జడ్జిమెంట్ కానీ, ఇలాంటి హ్యూమన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏఐ అంత ఈజీగా రెప్లికేట్ చేయలేవు అనమాట. సో ట్రై టు బిల్డ్ దీ స్కిల్స్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక క్రికెట్ టీమ్కి కెప్టెన్ అండ్ మీ టీంలో ఉండే 10 మంది వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్. అంటే మీరు ఇప్పుడు యాజ్ ఎ కెప్టెన్గా మీకున్న 10 బెస్ట్ ప్లేయర్స్ని ఎక్కడ ఎలా వాడాలి అన్నది మీరు స్ట్రాటజీ క్రియేట్ చేయాలి. సో దట్స్ వేర్ హ్యూమన్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసిందే. రోబోట్స్ ఎంత గ్రో అయినా, ఎంత హ్యూమన్లా చాట్ చేసినా ఆ ఎమోషన్ బాండింగ్ అనేది క్రియేట్ అవ్వదు. మనిషికి ఉండే కనెక్షన్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో ఐ థింక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన హ్యూమన్స్కి.
సో అది అంత ఈజీగా రెప్లికేట్ చేయదని నేను అనుకుంటున్నాను. మేబీ చేయొచ్చు, బట్ ఈ టైం స్పాన్లో అయితే చాలా కష్టం. సో రేజ్ అయితే మొదలైంది. మనం చూస్తూనే ఉన్నాం కంపెనీస్ ఎలా పరిగెడుతున్నాయో, అండ్ మనం నిలబడి చూస్తుంటే మనల్ని తొక్కేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం కూడా పరిగెత్తాలన్నమాట. సో స్క్రోలింగ్ ఆపేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. కొత్తగా వచ్చిన టూల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ఎక్స్పెరిమెంట్ చేయండి, అండ్ అలాగే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఈ భయాన్ని దాటి ముందుకెళ్ళి సర్వైవ్ అవ్వడానికి నేను వెళ్తున్నాను. సో మీరు కూడా భయాన్ని దాటగలుగుతారంటే కింద కమెంట్స్లో ఐ విల్ సర్వైవ్ అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఏఏ అప్డేట్స్ గురించి కానీ, లేదా ఏఏ టూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఏఏ ఎడ్యుకేషన్ కోసం కానీ ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.